చంద్రబాబు నాయుడు 1994 నుంచి 2019 వరకు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 1,80,272 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల రిజర్వేషన్లు అమలయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన యువత ఎంతో లాభపడింది. ఇప్పుడు మళ్లీ 16,347 ఉపాధ్యాయ పోస్టులతో కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి ప్రకటించింది. అంటే దాదాపుగా చంద్రబాబు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్లవుతోంది. దీనివల్ల రిజర్వేషన్ల ఫలాలు పొందే బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎంతో లబ్ధి చేకూరనుంది. ప్రభుత్వంలోనే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా ఆయన తెచ్చిన సంస్కరణల వల్ల ఒక్క ఐటీ రంగంలోనే 10 లక్షల మంది హైదరాబాదులో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇలా ప్రైవేటు ఉద్యోగాలు కల్పించడం వల్ల కుల వివక్షత లేని పేదరిక నిర్మూలన వంటి మార్పులు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూ గొంతెత్తి అరిచే వైఎస్ జగన్ 5 సంవత్సరాల కాలంలో యువతకు ప్రభుత్వంలో కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇస్తేనే కదా ఎస్సీలైనా, ఎస్టీలైనా, బీసీలైనా వారికి ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా లాభపడేది. మరి ఈ చిన్న లాజిక్ మర్చిపోయి మనం మాట్లాడే మాటల వల్లే బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇంకా ఓట్లేస్తారని జగన్ అనుకోవడం ఎంతవరకు సబబు అనేది జగనే ఆలోచించుకోవాలి.